తోటకూర సన్నగా కట్ చేసేసుకొని నూనెలో ఉట్టిగా ఫ్రై చేసేయండి. ఇంకేం అక్కర్లేదు. నా కారం పప్పుల పొడి ఉంది కదండి, అది వేసేసి కలిపేస్తే చాలు, కర్రీ అయిపోయా. పెద్ద కష్టపడనక్కర్లే. అది రోటీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే కారం పప్పుల పొడిలో ఎండు మిరపకాయలు, కొబ్బెర, వెల్లుల్లిపాయలు, పప్పులు అన్నీ ఉంటాయి. వాళ్ళ గొంతులో ఏం అడ్డుపడవు. చక్కగా అందరు పిల్లలు ఆకుకూర తినరు కదా, అందుకని చెప్తున్నా. పన్నీర్ బాల్స్ పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చూడండి, ఎందుకంటే నేను ఏం చేశానో చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇది కంపల్సరీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను, టిప్స్ ఉన్నాయి. ఇంత ఈజీ ఆకుకూర కర్రీ చూడండి. ఆకుకూర పప్పు ఇష్టం లేనప్పుడు ఆకుకూర కర్రీలా ఫ్రై లాగా ఇంకా ఉట్టి ఆయిల్లోనే ఫ్రై చేయండి వీలైతే. లేదా ఇందాక నేను వేసినట్టు కొంచెం వాటర్ వేయండి. కొంచెం వాటర్ వేస్తే పడతా, లేదా కుక్కర్లో కూడా ఇట్లా ఫ్రై చేసి పప్పుల పొడి వేసేసి అలాగే అన్నంతో పాటు ఈ గిన్నె పెట్టేస్తే, ఈ పప్పుల పొడి వేసిన గిన్నె, అది ఇంకో టైప్ టేస్ట్ వస్తుంది. ఇది మా అత్తగారి రెసిపీ. వెల్లుల్లిపాయలు చితకొట్టి వేసుకోవచ్చు కావాలంటే, బట్ నేను వేయలేదు. తోటకూర, కొయ్యగూర ఈ రెండింటితో ఇలా చేసుకోవచ్చండి. పొన్నగంటాకు ఈ మూడింటితో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. బట్ నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఇంకో టిప్ షేర్ చేస్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా పప్పుల పొడి ఎంగైనా కుక్కర్లో పెడితే అది ఉడికినట్టు అయిపోతుంది. ఇది ఫ్రైలో పప్పుల పొడి. నేను వెల్లుల్లిపాయలు ఆల్రెడీ పప్పుల పొడిలు ఉన్నాయి కనుక నేను చితకొట్టి వేయలేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఎందుకేమన్నానంటే పప్పుల పొడి ఆయిల్ లాగేసుకుంటుంది ఎంత వేసినా కానీ. అందుకని అలా కలిపేసి నేను దించేశాను. మీరు తప్పకుండా ఈ వీడియో లైక్ చేస్తారు, షేర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.